కూడా పోయినాం. ఇక్కడ మా చెల్లెని గజ్వేల్ ఇచ్చినాము. గజ్వేల్ పోయి చూసినాం. చూస్తే రియాలిటీ అనిపించింది. ఎందుకంటే పేదోళ్ళ దగ్గర నుంచి తీసుకొని దాన్ని మా ఒక 10 లక్షలకు వరకు తీసుకొని ఆ ₹1,00,00,000 కోడి చేసుకొని ఇంకా ఎవరెవరికి ఇస్తున్నారనే సంగతి అక్కడ అందరికీ అర్థమైపోయింది. ఇంకా ఊరు కూడా కూలగొట్టాడు దాంట్లో ఉన్నాయి. అది పెద్ద ఏదో ఏదో వాసాలు మరి ఏదో ఒకటి ఒకటి అయితే అక్కడ చేసేటి అని ఏంటంటే ఆయన ఫామ్ హౌస్ బోర్డుకి అడ్డం ఉన్న విలేజ్లన్నీ ఏదో మెరిపిద్దామనే ఉద్దేశంతో చేసిండు. అది మళ్ళీ చేయలేకపోయాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీకు ఈ సాంగ్ వచ్చింది. బట్ అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు. ఆయన మీద మనకి ఏం కోపం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో తాడ్వాయి కూడా లెటర్ చేసినాం. తాడ్వాయి ఏంటంటే వాస్తవంగా ఇంతకుముందు ఇది తాడ్వాయి చూస్తే బయట నుంచి గుట్టలా కనిపిస్తాడు. నేను కూడా పోలేను పబ్లిక్ టాక్ని బట్టే. అయితే అటు పోయిన తర్వాత కనీసం ఒక 160 ఎకరాలేమో మొత్తం మంచి ల్యాండ్, మంచిగా సాఫ్గా ఉన్న ల్యాండ్ ఉంటుందట. అప్పుడు ఏంటంటే రజాకార్ టైంలో అది గుర్రం స్వారీ చేద్దట అక్కడ, అంత లెవెల్గా ఉంటుందట. అయితే దాన్ని కూడా కబ్జా చేసి ఇక ఎవరెవరు పేరు మీద చేసుకున్నారనేది ఇక అది స్పెషల్గా చెప్పినాం. అందుకే తాడ్వాయి